టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు జనవరి 5వ తారీఖు ఆదివారం. షష్ఠి తిథి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరాభద్ర నక్షత్రం. ఇక ఈరోజు ఇది మాస స్కంద షష్ఠిగా చెప్పడం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు సర్వార్థ సిద్ధి యోగమని, రవి యోగమని, త్రిపుష్కర యోగమని 3 యోగాల కలయిక కూడా ఈరోజు ఉంది. ఈరోజు సుబ్రహ్మణ్యుణ్ణి, సూర్యుణ్ణి ఎక్కువగా పూజించటం వల్ల కూడా మనకి తగినంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనం నోరు ఎంత మూసుకుని పనిచేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ఏదో విధంగా రెచ్చగొట్టి మన యొక్క ఆవేశాన్ని పరీక్షించేలాగానే ప్రవర్తించటం అనేది మనకి మింగుడు పడని విషయంలా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి క్షణిక ఆవేశానికి లోనయ్యే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇక డబ్బు అంటారా, ఈరోజు యథాప్రకారంగా ఆర్థిక విషయాలన్నీ కూడా మీరు సమన్వయంగా కొంత సంయమనంతో పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక వారికి ఆ ప్రయాణాలు సాధ్యమవుతాయి. కొత్తగా వివాహం కావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా గనక ఉన్నట్టయితే గనక ఈరోజు ఎక్కువగా భరణీ నక్షత్రం వాళ్ళకి అనుకూల స్థితి అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ అధిగమించి మీ యొక్క కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా కొనసాగించడమే కాకుండా ఎంతో కొంత లాభపడతారు కూడా. అమ్మ వైపు ఉండే బంధువులు కొంత మిమ్మల్ని చికాకు పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. అవతల వారి యొక్క మాటలు మనలో కొంత మింగుడు పడని విషయంగా అగుపిస్తూ ఉంటాయి. విలాస యాత్రల్లో కానీ ఏవైనా సరే మనోరంజక ప్రదేశాలను తిలకించడంలో కానీ ఈరోజు కొంత మీ సమయాన్ని అయితే కేటాయించగలుగుతారు. ఇక పిల్లలతో తర్వాత ఆత్మీయ బంధువులతో కూడా ఎంతో కొంత మనసు విప్పి మాట్లాడగలుగుతారు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత అది ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఏవైనా కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవటం కానీ మీకు తృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. ఇక దూర బంధువుల పరంగా ఏవైనా సరే దుర్వార్తలు వినవలసిన పరిస్థితి ఎదురు కావచ్చు. ఇక సంతానపరంగా కూడా ఈరోజు కొంత అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనకి కాని పని కొంత మార్పులతో అది అంటే ఒక కండిషన్, ఏమైనా షరతులతో ఆ పనులు పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు సుభద్రాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకొని ప్రయాణాలు అవసరం పడవచ్చు. భర్త అటువైపు ఉండే బంధువులు లేదా భార్య అటువైపు ఉండే బంధువులు అంటే భర్తకి భార్య, భార్యకి భర్త అటువైపు ఉండే బంధువుల పరంగా ఈరోజు ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవటం, లేదా ఒకసారి మనం వినకూడని వార్తలు వినవలసి రావటం అలాంటివి సంభవించవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు తప్పకుండా సాధ్యమవటమే కాకుండా ఎంతో కొంత ఉపయోగకరంగా కూడా ఉండటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు
నాన్నగారు వారి పరంగా కూడా ఈరోజు ఏవైనా సరే కొంత శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికైతే గనక ఈరోజు మనసు కొంత చంచలంగా ఉండటం అనేది కానీ, మానసికంగా లోపల మనం కుమిలిపోయేది కానీ ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొంత నియంత్రణలతోనూ, సంయమనంతోనూ వెళ్ళవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంది తప్ప, మరీ ఆశించినంత మేలు జరిగే పరిస్థితి తక్కువగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న ఏ పని ఎప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఈరోజు ఉంది. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వారికి వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు ఎక్కువగా చేసుకోవటం మంచిది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు సాధ్యమవుతాయి. విద్యార్థులు మరి వారి యొక్క చదువు పట్ల సరైన శ్రద్ధ చూపలేకపోతారు. కొత్తగా గర్భం కావాలని కోరుకునే మహిళలు ఎవరైతే ఉంటారో పాపం వారి యొక్క మనోరథాలు ఈరోజు కూడా ఈడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక మంచి శుభవార్త మీకు ఏదో రూపంగా అందే అవకాశం ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అరుగుదలకు సంబంధించిన కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కానీ, ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని విషయాలు కూడా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిన విధానానికి తగ్గట్టుగానే ఈరోజు సాగిపోవటం అనేది మీకు కొండంత ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఏదైనా సరే నీతివంతంగా ఏ పని చేయకపోతే మునుముందు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్క విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కానీ సంతాన విషయంలో మాత్రం ఏదైనా సరే కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది, షేర్ మార్కెట్లో అలాంటివి ఏదైనా అంటే మనం గ్యాంబ్లింగ్కి సంబంధించిన విషయాలకి అయితే కనుక ఈరోజు అంత అనుకూలమైతే ఉండదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఇంట్లో ఏదో రకంగా కొంతవరకు చికాకులు ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఇటు ఆరోగ్యం సతాయించటము, మరి ఇంటి సభ్యులు ఏదో రకంగా వేధించటము, తద్వారా మనసు కొంతవరకు చికాకు ఎదుర్కోవటము, ఈ రకంగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన విషయంలో మాత్రం కొంత మీకు అనుకూలత లభించటం, ఆ ఒక్క విషయానికే మీరు బోలంతా జయించినట్టుగా సంబరపడటం, ఈ రకంగా ఈరోజైతే కొంత సాగుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే కొంత చికాకులు ఎదురవటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఆ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంతాన పరంగా ఏవైనా సరే చిన్న సమస్యలు కొంతవరకు ఎదురవుతాయి. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. కొత్తగా ఏవైనా సరే పనులు చేయడానికి ఈరోజు పెద్దగా ఉపయోగపడదు. అలాగే ఇతరులతో మరి ఏదైనా సరే మధ్యవర్తిత్వం కానీ, మనం ఏదైనా సరే వారి పక్కన హామీ ఉండి చేసే కార్యక్రమాలకి ఈరోజు అయితే కనుక మంచి ఫలితం కాదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం లాభం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో చాలా జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయంలో వాటికి 2 సార్లు అనుకుని చర్చించుకుని ఆ రకంగా ముందుకెళ్ళటం అనేది మంచిది.
ఇక ఈరోజు భూములు కానీ ఇల్లులు కానీ అలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం, అమ్మాలనుకుంటే మాత్రం వాటికి మాత్రం కొంతవరకు ఈరోజు అనుకూలకంగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మరి ధనిష్ట నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికైతే గనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఎలాంటి విషయం నుంచైనా సరే మరి దైవవశాత్తు ముందుకు రావటం, పైగా దైవ బలము, మరి ఏదైనా సరే సద్గురువుల బలము మీకు లభించి మొత్తానికి ఎలాంటి ఉపద్రవం నుంచైనా సరే బయటపడటం అనేదైతే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా గత 2 రోజులతో పోలిస్తే కొంత అనురాగం పెరగటం అనేదైతే కనిపిస్తుంది. సంతానపరంగా ఒక స్పష్టమైన అవగాహనకైతే ఈరోజు రాగలుగుతారు. విదేశీ ప్రయత్నాల్లో ఉన్నవారికి మాత్రం ఈరోజు పెద్దగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూల ఫలితాలు అయితే ఇవ్వవు. ఇక విద్యార్థులైతే గనక బాగా రావాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు పెద్దగా అనుకూలమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన.